తెలంగాణ ఉద్యమ సమయంలో చిన్న పిల్లాడి దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు జై జై హే తెలంగాణ జనని జై కేతనం పాట పుర్రుతులకించింది. అందశ్రీ రాసిన ఈ పాట ఒకప్పుడు తెలంగాణలో సంచలనంగా మారింది. ఏ నోట విన్నా ఇదే పాట, ఏ స్పీకర్ ఆన్ చేసినా ఇదే పాట వినపడుతూ ఉండేది. తెలంగాణ ఉద్యమం జరిగిన నినాలు జై జై హే పాట వినపడని ఇల్లు, పాట పడని వ్యక్తి లేడు. జై తెలంగాణ జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ అంటూ జై కొట్టింది ఈ గానం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, కోట్లాది గొంతులను ఏకం చేసింది ఈ గానం. జై తెలంగాణ ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తెలంగాణ చరిత్రను ఎలుగెత్తి చాటింది ఈ గానం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం, అమరవీరుల ఆశయాలకు ఆయువు పోసింది ఈ గానం. పోతనది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ కండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసింది ఈ గానం. చార్మినార్ గొప్పతనాన్ని చాటి చెప్పింది ఈ గానం. సింగరేణి బంగారు వెలుగులు విలజిమ్మేలా చేసింది ఈ గానం. పరాష్ట్ర సాధనలో జాతిని జాగృతపరిచింది ఈ గానం. తెలంగాణ తల్లికి నీరాజనం పలికింది ఈ గానం. పోరుబాటలో ప్రాణం పోసుకుంది ఈ గానం. అందశ్రీ కలం నుండి జాలు వారింది ఈ గానం. 10 ఏళ్లు గడిచిన తర్వాత ప్రజల్లోకి రాబోతుంది ఈ గానం. జై తెలంగాణ జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ అంటూ జాతిని జాగృతపరుస్తూ తెలంగాణ ఉద్యమాల్లో నాటి నుంచి నేటి వరకు కీలక పాత్ర వహించినటువంటి అందశ్రీ కలం నుండి వచ్చినటువంటి పాటకు ఇప్పుడు గొప్ప గౌరవం దక్కబోతా ఉంది. తెలంగాణ జాతికి, తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర గీతంగా మారబోతా ఉంది ఈ గానం. 10 ఏళ్ల పరిపాలనలో గత పాలకులు ఈ పాటను గుర్తించలేదు. కానీ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ దశాబ్ది, ఏదైతే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ పాటకు ప్రాణం పోయబోతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి గానాన్ని, ఒక గేయాన్ని బయటికి తీసుకురాబోతా ఉన్నారు. మరి ఈ పాటకు సంబంధించి తెలంగాణ ప్రజలు, ప్రజానికం ఏమనుకుంటోంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జై తెలంగాణ జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ పాట తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన దశాబ్ద కాలం తర్వాత ఆ పాట తెలంగాణ రాష్ట్ర గేయంగా మారబోతుంది. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అధికారికంగా రాష్ట్ర గీతాన్ని తెలంగాణ సర్కార్ ఆవిష్కరించబోతుంది. అందుకు సంబంధించి పాటకు మొత్తం తుది మెరుగులు దిద్దారు. జయ జయ హే పాటకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి చేత సీఎం రేవంత్ రెడ్డి పలు మార్పులు చేయించారు. ఈ పాటని రాష్ట్ర గేయంగా జూన్ 2న కాంగ్రెస్ ప్రభుత్వం ఆవిష్కరించబోతుంది. జై తెలంగాణ జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. ప్రత్యేక తెలంగాణలో ఇన్నాళ్ళు ఎలాంటి గుర్తింపు దక్కించుకొని అందశ్రీ రాసిన జయ జయ హే పాట ఇప్పుడు రాష్ట్ర గీతంగా మారబోతుంది. కాంగ్రెస్ సర్కార్ పాటను 3 విభాగాలు రూపొందించబోతుంది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ప్రేయర్ సమయంలో వినిపించనున్నారు. అందుకు తగ్గట్టుగానే పాటను కీరవాణిగా రూపొందిస్తున్నారు. తెలంగాణ అంటేనే ఈ పాట అనే విధంగా తెలంగాణ సిరి సంపదలన్నింటినీ కూడా వ్యక్తపరిచేటువంటి గానం జయ జయ హే తెలంగాణ. అలాంటి జయ జయ హే తెలంగాణ అనేటువంటి పాటను ఇప్పుడు జాతికి అంకితం చేస్తూ తెలంగాణ రాష్ట్ర గేయంగా కూడా ఈ పాటను జూన్ 2న ఆవిష్కరించబోతా ఉన్నారు. అయితే దీంట్లో కొన్ని చేర్పులు, మార్పులు. గతంలో తెలంగాణ ఉద్యమ సమయాల్లో అందశ్రీ గారు ఈ పాట రచించినప్పటికీ ఈ పాటకు అప్పట్లో పెద్ద గుర్తింపు రాకపోయినా తెలంగాణ ఉద్యమాల
ఉద్యమాల్లో ఒక కీలక పాత్ర వహించిందని చెప్పుకోవాలి. అలాంటి కీలక పాత్ర వహించింది. ఎంతో మంది అమర వీరుల త్యాగాలకు గుర్తుగా కూడా ఈ యొక్క పాట ఉందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా ఈ పాటకు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి గానంగా కూడా ఈ యొక్క పాటను తీసుకురాబోతా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి ఏర్పాట్లను కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. ఆస్కార్ గ్రహీత కీరవాణితో ఈ యొక్క పాటకి కొత్త ట్యూన్స్ అమర్చబోతా ఉన్నారు. కొత్త ట్యూన్స్ తో పాటుగా 3 వేరియేషన్స్లలో ఈ యొక్క పాటను బయటికి తీసుకురాబోతా ఉన్నారు. ఈ ట్యూన్లలో భాగంగా దాదాపు 2.5 నిమిషాలు ప్రతి స్కూళ్లలో కూడా ఈ పాటను ప్రేయర్ సమయాల్లో, ఏదైతే ప్రభుత్వ పాఠశాలతో పాటుగా ప్రైవేట్ పాఠశాలల్లో కూడా ఏదైతే ప్రేయర్ సమయంలో ఈ యొక్క పాటను వినిపించబోతా ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వ అఫీషియల్ ప్రోగ్రామ్స్ లలో ఈ పాటను వినిపించబోతా ఉన్నారు. జాతీయ గీతంగా అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి గేయం ఏదైతే ఉందో ఆ గేయానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఈ యొక్క పాటను ఉండబోతా ఉన్నారు. 3 వేరియేషన్ అంటే 2.5 నిమిషాలు, 3.5 నిమిషాలతో పాటుగా 13 సెకండ్స్ కూడా ఈ ట్యూన్స్ పూర్తిగా రెడీ అయిపోతా ఉన్నారు కీరవాణి గారు. ఇంకొక 2-3 రోజుల్లోనే దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు సిద్ధంగా పోతా ఉన్నాయి. నిన్న ఏదైతే కీరవాణి గారితో ఇప్పటికే సంప్రదింపులు చేశాడు సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పుకోవాలి. పూర్తిగా కూడా ఈ పాటను సిద్ధం చేయండి, జూన్ 2 రోజు ఈ పాటను మనం విడుదల చేయాలి. అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించిన వెంటనే పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేస్తున్నటువంటి ఒక ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్ ద్వారా కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ యొక్క పాటను తెలంగాణ ప్రజానికానికి అంకితం చేయబోతా ఉంది ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. జయ జయ హే పాటను రాష్ట్ర గేయంగా మార్చడం అనేది చాలా గొప్ప విషయమని ప్రజలు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 10 ఏళ్లు తెలంగాణ ఉద్యమ పాటను కేసీఆర్ పట్టించుకోలేదని, అలాంటిది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజులకే రాష్ట్ర గీతాన్ని తీసుకురావడం మంచి విషయం అన్నారు. ఉద్యమ సమయంలో ఆ పాట అందరినీ ఉద్యమంలో పాల్గొనేలా ముందుకు అడుగులు వేయించిందని చెబుతున్నారు సామాన్యులు. ఈ పాట రాష్ట్ర గేయంగా కాబోతా ఉంది. ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు? ప్రజల స్పందన ఏంటి? అలనాడు తెలంగాణ ఉద్యమంలో ఈ పాట కీలక పాత్ర వహించింది. ఉద్యమాల్లో చాలామంది యువతను ఉత్సాహపరిచి ఉద్యమాన్ని ఉర్రూతలూగించే విధంగా ముందుకు తీసుకెళ్లిన పాట. మరి ఆ పాటకు సంబంధించి యువత ఏమనుకుంటా ఉంది తెలుసుకుందాం. సో బ్రదర్, మరి జయ జయ హే తెలంగాణ అన్నటువంటి పాట తెలంగాణ ఉద్యమాల్లో కీలక పాత్ర వహించింది. సో మరి అట్లాంటి పాట ఇప్పుడు ఆ పాట జాతీయ గీతంతో పాటు అంటే తెలంగాణ రాష్ట్ర గేయంగా కాబోతా ఉంది. సో దీన్ని మీరు ఎట్లా చూస్తా ఉన్నారు ఈ పాటకు సంబంధించి? ఆ పాట మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం సార్. ఎందుకంటే మేము 10 ఏళ్ల కింద ఆ పాటలో ఉన్న భావాలతోనే మేము కుర్రాల్లో ఉన్న ఉరుకు రక్తంతోనే చాలా ముందుకెళ్ళాం తెలంగాణలో. దానివల్ల ఆ పాట మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారు ఈ 2వ తారీఖు ఆ పాటని విడుదల చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. చాలా అభినందనలు ఇస్తున్నాం సార్ని. సో మరి ఈ ప్రతి నోట తెలంగాణ ఉద్యమాల్లో ప్రతి నోట వినిపించినటువంటి ఈ పాట 10 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా మన తెలంగాణ గీతంగా పెట్టాలి అని గత ప్రభుత్వం చూడలేదు. మరి ఈ ప్రభుత్వం చొరవ తీసుకొని ఈసారి ఈ పాటను జాతీయ గీతం అంటే మన తెలంగాణ రాష్ట్ర గేయంగా చేయబోతా ఉంది. మరి దీనికి యువత స్పందన ఎట్లా ఉండబోతుంది? ఖచ్చితంగా కూడా దీన్ని మన అందరం కూడా గతంలో మా తెలుగు తల్లికి మల్లె పూదండ అనేటువంటి పాట ఉండేది. సో తర్వాత ఇప్పుడు వచ్చింది. మరి ఇదే పాటకు అందెలు మార్చి సో కొంత మ్యూజిక్ మార్చి కొత్తగా తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ఎట్లా అనుకుంటున్నారు? మ్యూజిక్ మార్చి కొత్తగా తీసుకొస్తే చాలా సంతోషం సార్. ఎందుకంటే ఈ పాటలో ఉన్నట్టు కూడా కొత్తగా ఉందనుకో ఆ పాట చూస్తానికి మాకు వినటానికి జనాలకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఈ పాట లాంచ్ అయితే మాత్రం చాలా హై లెవెల్ ఉంటుంది సార్. ఎందుకంటే ఆ పాటలో చాలా విలువలు ఉన్నాయి మన తెలంగాణలో గురించి. దానివల్ల మాకు చాలా సంతోషం సార్. రేవంత్ రెడ్డి సార్ గారు చాలా ధన్యవాదములు. ఈ పాట జూన్ 2 తారీఖు రావడము, నెక్స్ట్ వచ్చేసి జూన్ 2 తారీఖు నా బర్త్డే ఉంది. నా బర్త్డే తరపుగా పాట కూడా వచ్చినాక నాకు చాలా సంతోషంగా ఉంది సార్. సో మొత్తానికి యువత కూడా కొంత ఆనందిస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో ఈ పాటకి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఉద్యమాల్లో కీలక పాత్ర వహించింది. అంతేకాకుండా పాత్రతో పాటుగా తెలంగాణ ఉద్యమాల్లో తెలంగాణ జాతికి సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్కి సంబంధించి అంటే మనం మాట్లాడుకుంటే తెలంగాణలో ఉన్నటువంటి సబండ వర్గాలు కావచ్చు, కులాలు కావచ్చు, కళాకారులు కావచ్చు, మేధావులు కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించినటువంటి ఒక పాట అని చెప్పుకోవాలి. అట్లాంటిది జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అంటూ కూడా జనాల ముందుకు రాబోతా ఉంది. సో మరి అలాంటి సాంగ్కి సంబంధించి ఆ పాటకి సంబంధించి రాష్ట్ర గేయంగా కావడం చాలా సంతోషంగా ఉంది అంటూ కూడా నేటి తరం యువత మాట్లాడుకుంటా ఉన్నారు. తెలుసుకుందాం, మరికొందరితో కూడా మాట్లాడదాం.
గతంలో జయ జయ హే తెలంగాణ అనేది పాట తెలంగాణ ఉద్యమాల్లో కీలక పాత్ర వహించిన పాట. సో మరి 10 ఏళ్ల తర్వాత 10 సంవత్సరాలు తెలంగాణ పూర్తి చేసుకున్న తర్వాత ఈసారి మరి దీన్ని తెలంగాణ రాష్ట్ర గేయంగా అనౌన్స్ చేయబోతా ఉన్నారు. సో మీరు ఏమనుకుంటా ఉన్నారు? రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మన తెలంగాణలో తను అమలుపరిచిన 6 గ్యారెంటీలు కూడా అమలుపరిచిండు. ఇప్పుడు కేసీఆర్కి దీనికి చాలా వ్యత్యాసం ఉన్నది. రైతుల విషయంలో కూడా వస్తే కూడా ఎక్కువ మొగ్గు చూపుతారు రేవంత్ రెడ్డి గారికి. రేవంత్ రెడ్డి గారికి అందరికీ అభియోగంగా చాలా సానుకూలంగా ఉంది. ఇంకా మహిళలు అయితే ఆర్టీసీని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలంటే 100% అనకపోయినా 99% మహిళలది పైచేయి ఉంది పురుషుల కన్నా. ఉద్యోగరీత కూడా చాలా వరకు ఉంది. కాకపోతే ప్రతి ఒక్క విషయంలో కూడా సాలరీస్ ఇవ్వటంలో కూడా జాబ్ హోల్డర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ రెగ్యులర్గా పేమెంట్ చేస్తూ ఉన్నారు. అయితే దాని సందర్భంగా జై తెలంగాణ అనే పాట ఒకటి అభియోగించడం జరిగింది, నడపడం జరుగుతుంది, వింటూ ఉన్నాము. ఆ పాట ప్రతిపాదించడం కూడా మంచిదే. ఎందుకంటే మన తెలంగాణ వచ్చిన తర్వాత మా తెలుగు తల్లికి మల్లెపూలద్దని స్కూల్లో ఎట్లా జాతీయ అయిందో, జాతీయ గీతంగా వెలిచిందో, ఇది కూడా అట్లా నిలవాలని కూడా మేము కోరుకుంటున్నాం. తెలంగాణ గేయాన్ని ప్రతి ఒక్కరి నోట్లో అనాలని పలువురు అన్నారు. ప్రతి పాఠశాలలో విద్యార్థులతో రాష్ట్ర గేయాన్ని పాడించాలని కోరుతున్నారు. ఎన్నో పోరాటాలతో ఏర్పడ్డ తెలంగాణకు ప్రత్యేక గేయం ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి భావించడం గొప్ప విషయమని ప్రజలు అంటున్నారు. గత ప్రభుత్వం జయ జయ హే పాటను నిర్లక్ష్యం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం భవిష్యత్తుకు కూడా రాష్ట్ర గొప్పతనం తెలిసేలా ప్రత్యేక గేయాన్ని రూపొందించడం శుభపరిణామం అన్నారు. సో తెలుసుకుందాం ప్రజాస్పందన కంప్లీట్ గా కూడా ఒకసారి అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం. సో కంప్లీట్గా కూడా తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో కూడా తెలంగాణ కంటూ ఒక ప్రత్యేక గానం లేదు. సో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా కూడా ఈసారి రాబోతున్నటువంటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా కూడా తెలంగాణ గానాన్ని విడుదల చేయబోతా ఉన్నారు. ఒక కామన్ మ్యాన్గా మీరు దీన్ని ఎట్లా చూస్తూ ఉన్నారు? ముందుగా అమ్మా న్యూస్ ప్రేక్షకులకు మీకు నమస్కారం. ఈరోజు నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 6 నెలల్లో ప్రజలకు, ఎందుకంటే మేము అన్నది ప్రజాపాలన అనేది అయితే అన్నమో ఆ ప్రజాపాలన ఉద్దేశంలో పెట్టుకొని ప్రతిదీ కూడా ప్రజలకు సంబంధించిన ఇష్యూస్నే తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. ఈరోజు తెలంగాణకి ఏర్పడిన తర్వాత 9-9.5 సంవత్సరాల వరకు కూడా కేసీఆర్ గారు వాళ్ళు అనుకున్న విధంగానే పనిచేసిండు తప్ప ఎక్కడ కూడా ప్రజలకు మంచి జరిగేది తక్కువ, వాళ్ళకు లాభం జరిగేది ఎక్కువ చేయడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా అందశ్రీని ఎప్పుడైతే దూరం పెట్టిండో జయ జయ తెలంగాణ అనే పాటని అప్పుడు వినిపించిండు, ఒక ట్రైలర్ లాగానే వదిలిండు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక అందశ్రీని సన్మానించి ఈరోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ పని చేయడము, రేపు రాబోయే జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఇది తెలంగాణ రాష్ట్రానికి అంకితం చేయడం. అదేవిధంగా ఇప్పుడు స్కూళ్ళలో దాంతోపాటు కాలేజీలలో కూడా ప్రభుత్వ అఫీషియల్ ప్రోగ్రామ్స్లలో కూడా ఈ గానాన్ని వినిపించబోతున్నాం అంటూ చెప్తా ఉన్నారు. సో మరి ఆ విధంగా అంటే ఇంతవరకు తెలంగాణలో గతంలో మనం చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అనేటువంటి పాటతో సో ఆంధ్రప్రదేశ్లో కలిసింది. సో మరి ఈ పాట అదే విధంగా ప్రజల్లోకి వెళ్తుందా, అంతే ఆదరణ ప్రజల్లో లభిస్తుందా? అంటే ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆ మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అనే పాటలో ఒక ఖచ్చితంగా అది హృదయం నుంచి వచ్చేలాగా ఆ గానం ఉండింది. ఈరోజు ఖచ్చితంగా జయ జయ హే తెలంగాణ కూడా ఆ స్థాయిని మించుతుంది. ఎందుకంటే తెలంగాణలో పోరాటం కానీ లేకపోతే ఉద్యమాలు కానీ ఎక్కువ చేసి ఈరోజు సాధించుకున్న రాష్ట్రం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది కూడా ఆ స్థాయికి ఎదుగుతుందని చెప్పి నేను ఘంటాపదంగా చెప్పడం జరుగుతుంది. నా పేరు రంగారావు, అడ్వెంచర్ క్లబ్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఫౌండర్ని. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మన కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన తెలంగాణ జాతీయ గీతాన్ని ఫిల్టర్ చేసి అదేవిధంగా నూతనంగా ప్రజలందరూ గుండెల్లోకి తీసుకుపోవాలనే ఉద్దేశంతో దాన్ని 2వ తేదీన ఆవిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది శుభపరిణామం. రెండోది ఏంటంటే మన ప్రతి తెలంగాణ బిడ్డ, తెలంగాణ వాది ఈ జయ 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 హో తెలంగాణ అనే ఈ గీతాన్ని ప్రతిరోజు కూడా పాడాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల్లో ఖచ్చితంగా దీన్ని అమలు పరచాలి. అదేవిధంగా మేము తెలంగాణ ఫార్మేషన్ డే హిమాలయ పర్వతాల మీద చేసిన రోజులు కూడా ఉన్నాయి గత 10 సంవత్సరాలుగా.
ఈసారి 10 రోజుల ప్రోగ్రాం అవకాశం వస్తే ఈ జయ జయ తెలంగాణ గీతాన్ని ఒక అద్భుతమైన కొండల్లోను గుహల్లోను లేదంటే పర్వతాల్లోను కూడా దీన్ని ఆలపించి తెలంగాణ జాతీయ గీతాన్ని ప్రపంచానికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కొత్త ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాన్ని మేము అందరం కూడా పాల్గొని దాన్ని విజయవంతం చేయడానికి పూనుకుంటాం. అది కాకుండా సంవత్సరం పొడుగునా ఇది కంటిన్యూ అవుతుండాలి. అదే విధంగా విద్యార్థులకి, టీచర్లకి, ఇతరులకు కూడా ఇది ఓరియంటేషన్ ఇచ్చి దీని మీద అవగాహన కల్పించినట్టయితే తప్పకుండా మన జాతీయ భావం దీని ద్వారా ఏర్పడుతుంది. తెలంగాణ అనేది ఉత్తమ రాష్ట్రంగాను నెంబర్ 1 రాష్ట్రంగానే ఏర్పడుతుంది. ఈ అవకాశం ఇచ్చిన అమ్మ టీవీ వారికి కూడా కృతజ్ఞతలు. జూన్ 2న దశాబ్ది వేడుకల్లో ఈ రాష్ట్ర గీతాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కరించబోతుంది. ఇప్పటికే రాష్ట్ర గీతానికి సంబంధించి తుది మెరుగులు సైతం పూర్తయ్యాయి. ఉద్యమకారులను అందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇన్వైట్ చేస్తా ఉన్నారు. ప్రభుత్వంతో పూర్తిగా కూడా ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో కంప్లీట్ గా కూడా దీనికి సంబంధించినటువంటి సర్వత్రా ఏర్పాట్లను కూడా సిద్ధం చేస్తా ఉన్నారు. కవులు, కళాకారుల చేతుల మీదుగా కూడా ఈ యొక్క పాటను అద్భుతంగా కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లను సిద్ధం చేస్తున్న సిచ్యువేషన్స్ మరోవైపు కనబడతా ఉన్నాయి. రాష్ట్రానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే రాష్ట్ర గేయంగా కూడా ఈ యొక్క పాట బయటికి రాబోతా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో దశాబ్దాల తర్వాత కూడా ఈ యొక్క పాట బయటికి రాబోతున్న నేపథ్యంలో చాలా మంది ఆనందిస్తా ఉన్నారు. మనం ఇప్పటికే చూసాం, చాలా మంది ప్రజలతో మాట్లాడినప్పటికీ కూడా వాళ్ళంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. సో ఏదైతే దీనికి సంబంధించి పూర్తిగా కీరవాణితో మాట్లాడడం జరిగింది. ఈ కీరవాణి నేతృత్వంలో కూడా ఇప్పటికే పూర్తి స్థాయి ఏర్పాట్లను సిద్ధం చేయడంతో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది వేడుకల్లో భాగంగా పరేడ్ గ్రౌండ్స్ లో పూర్తి స్థాయిలో కూడా ఈ పాటను బయటికి తీసుకురాబోతా ఉన్నారు. ఒకవైపు ఎలక్షన్ కమిషన్ అనుమతి కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా ఈ పాటకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ కూడా తీసుకోవడం జరిగింది. ఇక వేడుకకు పూర్తిగా కూడా తెలంగాణ అమరవీరుల కుటుంబాలను, అదేవిధంగా ఉద్యమకారులను, మేధావులను, కవులు, కళాకారులతో పాటుగా వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తా ఉన్నారు. సో ప్రత్యేకంగా కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈ యొక్క ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క పాటను బయటికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లను సిద్ధం చేయడంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర గేయంగా కూడా ఈ యొక్క పాటను ప్రజలకు అంకితం చేయబోతా ఉన్నారు. సర్వత్రా సర్వం సిద్ధం చేస్తూ 10 సంవత్సరాలు అందశ్రీ పాట అన్ని కులాల నోట అన్నటువంటి మాటకు ఇప్పుడు ఒక గొప్ప అర్థం రాబోతా ఉంది. సో అందశ్రీ గతంలో పాటను పాడి అందశ్రీ రచించినటువంటి పాటకు పూర్తి స్థాయిలో ఇప్పుడు గౌరవం దక్కుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో అందశ్రీ పాట తెలంగాణ జయ జయ హే తెలంగాణ అంటూ కూడా జనాల్లోకి వెళ్ళబోతుంది ఈ పాట అని చెప్పుకోవాలి. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర గేయంగా ఈ సాంగ్ రావడం చాలా సంతోషంగా ఉంది అంటూ కూడా తెలంగాణ ప్రజానికం చెప్పుకుంటా ఉంది. జై తెలంగాణ, జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం.